నమస్తే మామ. ఇప్పుడే పుష్ప సినిమాకి అయితే వచ్చాను. వెనక సినిమా అని కనబడుతుంది కదా, దానికే. ఎర్లీ మార్నింగ్ ఏమో మనకి ఇంట్రెస్ట్ రాలేదు. ఇప్పుడు ఏదో యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే బాగుంది అది ఇది అంటున్నారు. సో అందుకే 4:20 PM అవుతుంది. అంటే మీకు ఇండియాలో, మాకు మార్నింగ్ ఇక్కడ మార్నింగ్ 4:20 అంటే ఇండియాలో మార్నింగ్ 3:20 అట్లా ఉంటుంది. 3:20 ఆర్ 3:40 అలా అవుతూ ఉంటుంది అన్నమాట. చూద్దాం, మూవీ చూసి వచ్చి ఎలా ఉందో చెప్తాను. కౌంటర్లో అన్నయ్య ఉన్నాడు కదా మన వెనక. అసలు సినిమా టికెట్స్ ఎలా అవుతున్నాయో అడుగుదాం, ఒకసారి తెలుసుకుందాం. అదనమాట, పెద్ద పెద్ద సినిమాలు గ్లాడియేటర్ ఇలాంటివి కూడా వెళ్తున్నాయి. ఇప్పుడు ఆ సినిమాకి కూడా కాంపిటీషన్ ఉంది. పుష్ప 2 అనేది బాగా వెళ్తుంది అని చెప్తున్నాడు అనమాట. ఇదిగోండి, ఇక్కడ థియేటర్స్లో చూడండి, గేమ్స్ ఆడుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి. అది అమెరికాలో కూడా బాయ్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. సో గ్లాడియేటర్ లాంటి పెద్ద సినిమాకి కాంపిటీషన్ వస్తుంది బాయ్ సినిమా. తప్పేం లేదు, మన ఇండియన్స్ ఎక్కడున్నా ఇండియన్సే, కట్టు బానిసలు కాబట్టి మంచిగా సినిమా ఆడేలానే చూస్తారు. ఇదిగో ఇదంతా స్నాక్స్ ఏరియా అన్నమాట. అన్నీ ఉంటాయి, ఏది కావాలంటే అని కొనుక్కొని తినొచ్చు. కాకపోతే మన ఇండియాలో లాగానే ఆస్తులు అడుగుతారు వీటన్నిటికీ. సో మనం కొనటం అనవసరం. ఇదిగోండి, చూసారా రగ్గులు, చలి పుడితే కప్పుకోవటానికి అనమాట థియేటర్లో. మంది స్క్రీన్ నెంబర్ 4 అనమాట. మనం ఇటు వెళ్ళాలి. ఇట్లా ఎవరో మనకి ఎవరో తెలీదు. ఇంగ్లీష్ మూవీస్ మనం ఏమైనా చూస్తామో పెడతామో అంటే మీరు చూసే వాళ్ళు ఉన్నారేమో కానీ ఇలా ఉంటాయి అన్నమాట. ఒకసారి అలా టికెట్ తీసుకొని వచ్చి లోపల ఎన్నిసార్లు అయినా కూర్చోవచ్చు. కాకపోతే ఒకవేళ దొరికామనుకో వరస్ట్ ఫీల్ అయిపోతుంది. ఇలా దీంట్లో టోటల్గా అయితే 14 స్క్రీన్స్ ఉన్నాయి అంట. దీంట్లో మళ్ళీ 1 to 14 స్క్రీన్స్లో కొంచెం పెద్దది 120 మెంబర్స్ సిట్టింగ్, మళ్ళీ 56. ఇదిగోండి మనకు చూసారా, ఇక్కడ 95 కెపాసిటీ. ఇక్కడ చూడండి ఇంకా 46 కెపాసిటీ. అలా థియేటర్ని బట్టి ఉంటుంది. ఇదిగోండి, ఇదే మన స్క్రీన్ 4 అన్నమాట. ఇదిగోండి మనది G11. ఇదన్నమాట మన సీట్. మంచిగా స్క్రీన్ మధ్యలో ఉన్నాం. అది మ్యాటర్. మూవీ చూసి రివ్యూ తర్వాత ఇస్తా. సినిమా అయితే చూసేసాను మామ. నా రివ్యూ వచ్చేసి నాకు అనిపించింది చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ల్యాగ్గా నడిచింది. కొంచెం ఏంట్రా చూసినంత హైప్ రావట్లేదు అని అనిపించింది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ కూడా కొంచెం అందే అనిపించింది. ఇంకా క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్, పీక్స్, గూస్ పింపుల్స్ వచ్చాయన్నమాట. అదైతే బాగుంది. అది మ్యాటర్. నేను వచ్చేటప్పుడు దారిలో అనుకుంటున్నారు రౌండ్ ఫిగర్స్ 200 కోట్లు 300 కోట్లు అంటున్నారు. అదంతా అయ్యే పని కాదు. ఈ మనం ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకుంటాం, ఒక మంచి మాస్ మూవీ, హైప్, మంచిగా దెబ్బ అల్లడిపోద్ది అది ఇది అనుకున్నాం. కానీ స్లోగా వెళ్ళింది సినిమా. బట్ లాస్ట్లో బాగుంది. పుష్ప 3 అయితే అఫీషియల్గా, అంటే బయటికి అంతకుముందు ఫొటోస్ పెట్టారు, బయటకు వచ్చింది. కాకపోతే ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది, పుష్ప 3 అయితే ఫిక్స్. ఇక్కడ దీంట్లో మనకేం చెప్పలేదు అంత. పుష్ప 1లో ఇంకా పుష్ప 1 ఎండింగ్ అయిపోయిన తర్వాత పుష్ప 2లో మనకి ఏమైతే వచ్చేస్తాయి అని అనుకున్నామో, నెక్స్ట్ జాలిరెడ్డి వీళ్ళందరి గురించి చూపించేస్తాడు అనుకున్నాం. కానీ అదేం జరగలేదు. జస్ట్ పార్ట్ 3లో వస్తాయి అనుకుంటా. ఈ ఫ్యామిలీ సెంటిమెంట్ లాగా ఒక సినిమా అనుకోండి. ఫస్ట్ హాఫ్ అయితే. సెకండ్ హాఫ్ చాలా బాగుంది.
చూడొచ్చా అంటే ఫ్యామిలీస్తో చూడొచ్చు, మంచిగా ఉన్న మూవీ, చూడండి. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకండి, అంతే. అది నా రివ్యూ. అదనమాట మ్యాటర్. మీరు కనుక మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. బాయ్.